శ్రీ మహాగణపతయ నమ. శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. నిన్న లలితా సహస్రనామాల్లో బాలాంబ ఈ భండపుత్రులతో యుద్ధం చేయడానికి సిద్ధపడిందని చెప్పుకున్నాం. మాత భండ మహాదైత్య సోనవో యోద్ధుమాగతా. అమ్మ, ఈ భండపుత్రులతో నేను యుద్ధం చేస్తాను, ఎందుకంటే యోద్ధుమిచ్చామి కుమారిత్వాత్ కౌతుకాత్. పిల్లలకు ఉండేటువంటి ఆట సరదా ఏదైతుందో ఆ సరదా వల్ల నాకు యుద్ధం చేయాలని ఉందని చెప్పిందనమాట అమ్మవారు. క్రీడా మమైష హన్ క్రీడా మమైష హంతవ్య నభవత్యా నివారణై. నాకు ఈ ఆట సరదాని మీరు ఆపవద్దు. ఆవిడప్పుడు ఆటనే అంటోంది, బాలాంబ కాబట్టి. అహం హి బాలికా నిత్యం క్రీడనేషు అనురాగిణి. బాలికని కాబట్టి నాకు ఆటల యందు సరదాగా ఉంది. క్షణం రణక్రీడయాచ ప్రీతిం దాస్యామి చేతసహ. ఒక క్షణకాలం సరదాగా ఆటలాడుకుని వచ్చేస్తాను అని చెప్పేసింది అనమాట అమ్మవారు. అప్పుడు లలిత అమ్మవారు చెప్తున్నారు, వత్సే త్వం అతి మృద్వంగి నవవర్ష నవక్రమ. వత్సే అమ్మ, నువ్వు చాలా మృదువైనటువంటి దానివి, కేవలం 9 ఏళ్ల ప్రాయంలో ఉన్న దానివి. నవీన ఆయుధ శిక్షాచ కుమారిత్వం మమైకిక. నీకు ఇప్పుడిప్పుడే కొత్తగా ఈ శిక్షణ అది అయింది, నువ్వు నాకు ఒక్కదానివే ఉన్నావు. త్వాం వినా క్షణమాత్రం మే నిశ్వాస ప్రవర్తతే. నువ్వు లేకుండా క్షణకాలం కూడా నాకు ఊపిరి సలపదు అంది అమ్మవారు, లలిత అమ్మవారు బాలాంబను ఉద్దేశించి. మమ ఉచ్ఛ్వసితమేవాసి నత్వం యాహి మహాహవం. నువ్వు నా ఊపిరితో సమానం అని 2-3 సార్లు అంటున్నారు అమ్మవారు, లలిత అమ్మవారు. ఈ మాటలు బట్టి వాళ్ళ యొక్క ఆ స్థితి అనుబంధం మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇదేదో లౌకికమైన సంబంధం లాంటిది కాదు కాబట్టి లలిత అమ్మవారు ఎంతో బాలామ్మవారు అంతే అని అర్థం. దండిని మంత్రిని చేవ శక్తయో అన్యాస్త కోడిసహ ఇది శ్రీ లలితాదేవ్యా నిరుద్ధాపి కుమారిక. నీకెందుకు అసలు ఈ పని? దండిని అలాగే మంత్రిని ఇటువంటి శక్తులు చాలామందే ఉన్నారు కదా అని ఇంత చెప్పినా కూడా అమ్మవారు వినిపించుకోకుండా పట్టుబట్టేసరికి ఇక తప్పక పంపించాల్సి వస్తుందన్నమాట. పిల్లలు మారం చేస్తే పెద్దవాడు పంపించినట్లుగా. అప్పుడు ఏం చేశారంటే అమ్మవారు స్వకీయ కవచాదేకం ఆచ్ఛిద్య కవచం దదౌ. తన కవచం నుంచి ఒక కవచం ఇచ్చారు, తన ఆయుధాల నుంచి ఆయుధాలను ఇచ్చారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, ఈవిడ ఎంతో ఆవిడంతే అనమాట. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి రథం ఏర్పాటు చేశారు బాలమ్మవారికి. కర్ణీరథం మహారాజ్ని చాపదండాత్ సముత్థితం. ఆవిడ యొక్క ఇక్షుకోదండం నుంచి కర్ణీరథం అనే ఒక రథాన్ని సిద్ధం చేసి బాలామ్మకి ఇచ్చారనమాట. ఆ రథం యొక్క ప్రత్యేకత ఏంటంటే హంసయుగ్య శతైర్యుక్తం ఆరురోహ కుమారిక. 1000 హంసలు లాగేటువంటి గొప్ప రథం ఆ కర్ణీరథం. ఆ రథాన్ని సిద్ధం చేసి ఇచ్చారు ఆవిడ. తస్యాం రణ ప్రవృత్తాయాం పేఠు కిన్నర యోషిత. ఈ విధంగా అమ్మవారు బాల అమ్మవారు యుద్ధానికి బయలుదేరేసరికి మిగిలిన దేవతలు కూడా అక్కడ ఉన్నటువంటి శక్తిసేనలు, అంటే ఈ కిన్నర్లు వీళ్ళు, శక్తిసేనలు అంటే కిన్నర్లు వీళ్ళు సంతోషించారన్నమాట. మిగిలిన సర్వపరవస్థ దేవతా బద్ధాంజలి పుటానేము ప్రయుక్తాసీ పరంపర. ఇక్కడ బాలాంబ కూడా బిందు స్థానంలో లలిత అమ్మవారితో పాటే ఉంటారు, అదే ఆవిడ స్థానం. మరి ఈవిడ అక్కడి నుంచి ఒక్కొక్క పర్వం దిగి వస్తూ ఉంటే ఆయా పర్వాలలో ఉన్నటువంటి దేవతలు లేచి నిలబడి అంజలించి గౌరవించారనమాట. అంటే ఒక ఆఫీసర్ వస్తే మిగిలిన వాళ్ళు గౌరవించినట్లుగా. ఇక్కడ పైగా నేరుగా లలిత మహారాజ్ఞి యొక్క కూతురు, అంటే యువరాణి ఈవిడ కాబట్టి ఇంకా ప్రత్యేకమైన గౌరవంతో ఆ బాలాంబ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు దిగి వస్తుంటే ఆయా పర్వదేవతలు లేచి నిలబడి వాళ్ళు అంజలించి గౌరవించారనమాట. ఆవిడ అప్పుడు ఆ శ్రీచక్రాన్ని దిగి ఆవిడ యొక్క సొంత వాహనాన్ని, ఆ కర్ణీ రథాన్ని ఆవిడ ఆరోహించారు. వీళ్ళందరూ నమస్కరిస్తుంటే కిం భర్తృదారికే యుద్ధే వ్యవసాయ కృతస్త్వయ. ఇప్పుడు మిగిలిన యుద్ధానికిలో ఉన్నటువంటి శక్తిసేనలు ఆశ్చర్యపోయి వాళ్ళు అడిగారు, కిం భర్తృదారిక అంటే మహారాణి అని అర్థం అన్నమాట. ఏంటమ్మా మహారాణి? యువరాణి ఈవిడ మహారాణి, నువ్వు యుద్ధానికి సిద్ధపడ్డావేంటమ్మా అని వీళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. అమ్మవారికి మా మీద ఏమైనా కోపం వచ్చిందా ఏమిటని అనుకున్నారు వాళ్ళు. లేదంటే బాలాంబని యుద్ధానికి పంపించడం ఏంటి అని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి వాళ్ళు కూడా నచ్చ చెప్తున్నారు. నివర్తస్వరణోత్సాహాత్ ప్రణామస్తే విధీయతే. అమ్మ నీకు నమస్కరిస్తాము, దయచేసి నువ్వు యుద్ధం చేయమకు, మేం చేస్తాం, మేము ఉన్నాం కదా అని. అత్యంత విస్మయావిష్టే మంత్రిని దండనాయికే.
అమ్మవారు కిందకి దిగి ఈ కర్ణీ రథంలో బయలుదేరడం పక్కనే రథాల్లో ఉన్నటువంటి మంత్రిని దండనాథ శ్యామలాంబ వారాహి వీళ్ళు చూసి వీళ్ళు అత్యంత విస్మయావిష్ట, వీళ్ళు చాలా ఆశ్చర్యపోయారట. ఇదేమిటి బాలాంబ యుద్ధానికి వస్తుందని చెప్పేసి చెప్పి వెంటనే వీళ్ళు బయలుదేరారు వీళ్ళ యొక్క రథాలతో అమ్మవారిని అనుసరించడానికి. అథాజ్ఞా వర్ణద్వారాత్ తాభ్యామనుగతి సతి అత్యంత విస్మిత దైత్యకుమార నవవర్షిణీం. వాళ్ళు ఎవ్వరు వద్దన్ను వద్దంటున్నా ఏమంటున్నా అమ్మవారు ఏమాత్రం పట్టించుకోకుండా ఆవిడ రథం ఆవిడ వేసుకుని వీళ్ళందరూ అనుసరిస్తూ ఉంటే, వాళ్ళంతా వాళ్ళు అనుసరిస్తూ ఉంటే, వెనకాల శ్యామలాంబ వారాహి మిగిలిన శక్తిసేన అనుసరిస్తుంటే ఆ 30 మంది వైపు ఈ వాళ్ళ రాక్షసేన వైపు అమ్మవారు వెళ్ళారన్నమాట. కర్ణీరథస్థామాలోక్య కిరంతీం శరమండలం క్షణే క్షణే బాలికయా క్రియమాణం మహారణం. ఈ 30 మంది భండపుత్రులు ఆ 200 అక్షౌహిణీ సేనలు వస్తున్నటువంటి కర్ణీరథంలోని బాలాంబను చూసి వీళ్ళు చాలా ఆశ్చర్యపోయారన్నమాట. ఇప్పటివరకు కనీసం ఆడవాళ్ళు అనుకున్నాం, ఇంకా బాలాంబ చిన్నపిల్లతో యుద్ధం చేయాల్సి వస్తుంది అనుకున్నారు వీళ్ళు. సరే అక్కడ అమ్మవారు యుద్ధం వచ్చి ఇంకా ఆవిడ ధనుస్సు ఎక్కబెట్టి ఇంకా వరుస పెట్టి ఆవిడ బాణ పరంపర సృష్టించడం ప్రారంభించింది బాలాంబ. అది చేయంగానే మంత్రిని దండనాథే విస్మయేన రణత్యజౌ ప్రేక్షకత్వం అనుప్రాప్తే తూష్ణీం ఏవ బభూవతు. నిజానికి అమ్మవారు ఏదో ఉంటుందిలే అసలు యుద్ధం మనం చేద్దాం అనుకున్నటువంటి మంత్రిని దండనాథులు కూడా బాలాంబ యుద్ధం చూడడం మొదలుపెట్టి వాళ్ళ ఆశ్చర్యానికి గురై వాళ్ళు ప్రేక్షకత్వం అంటే కేవలం అలా చూస్తూ ఉండిపోయారనమాట. ఆశ్చర్యానికి లోనే యుద్ధం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా. సర్వేషాం దైత్యపుత్రాణం ఏకరూపా కుమారిక ప్రత్యేక భిన్నా దృశే బింబబాలేవ భాస్వత. అక్కడ ఉన్నటువంటి ఇంకో ఆశ్చర్యం ఏంటంటే 30 మంది బండపుత్రులకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాలాంబ చొప్పున ప్రత్యేకంగా కనబడింది ఆవిడ. అంటే ఆవిడ యొక్క యుద్ధ నైపుణ్యం, అమ్మవారి యొక్క శక్తి సామర్థ్యాలు. సాయకై అగ్నిచూడాలై తేషాం మర్మాణి భిందతి. ఆవిడ ఒక నారాయణాస్త్రం తీసుకుని మొత్తం 200 అక్షౌహిణి సేనల్ని ఒకే ఒక అస్త్రంతో మొత్తం సంహరించేసింది బాలాంబ. అది చూసి మంత్రిని దండనాథులు చాలా ఆశ్చర్యపోయి బాగని చెప్పి చెప్తున్నారన్నమాట. సాధువాదై బహువిధై మంత్రిని దండనాథయో అర్చ్యమానా మరణంచక్రే లఘుహస్తా కుమారిక. అస్త్ర ప్రత్యస్త్ర మోక్షేణ తాం సర్వానపి భిందతి రక్తోత్పలమివ కోరద సంరక్తం బిభ్రతి ముఖం. ఎర్రటి కలువ పువ్వులే ఎర్రటి ముఖం కలిగి అంటే కొద్దిగా క్రోధం కలిగినటువంటి బాలాంబ ఆ మొత్తం అక్షౌహిణి సేనల్ని సంహరించేసేసి ఇంకా మిగిలినటువంటి 30 మంది భండపుత్రులు వాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒకే ఒక్క బాణంతో ఆకృష్ట గురు ధన్వానస్తేపతన్నేకహేళయ తతః కలకలే జాతే శక్తినాంచ దివౌకసాం. అర్ధచంద్రాకారంతో ఉన్నటువంటి ఒకే ఒక్క బాణంతో అంత 30 మందిని కూడా ఆవిడ సంహరించేసేశారు. అది చూసి అసలు ఆశ్చర్యానికి విస్మయానికి అవధులు లేక ఇటు శక్తిసేనలు అటు దేవతలు హర్షం ఆనందంతో నృత్యం చేయడం మొదలుపెట్టారు. త్రింశతం బండపుత్రాణం ఆహతం శిరః ఇది భండస్య పుత్రేషు ప్రాప్తేషు యమసాధనం అత్యంత విస్మయావిష్టా వవర్షు పుష్పమభ్రగా. ఇది చూసి అక్కడే ఉన్నటువంటి వారాహి దండనాథులు ఏకంగా అమ్మవారిని ఆలింగనం చేసుకుని సంతోషపడ్డారు. ఆలింగ్యత భృశం ముద అనమాట. ఆవిడ మళ్ళీ వెనక్కి వచ్చి శ్రీచక్ర రథం మీద లలిత అమ్మవారిని చేరుకున్నారు బాలాంబ. సింహాసన స్థితాం దేవీం దృష్ట్వా నేము స్మయాన్వితాః అంకే పుత్రీం సమారోప్య స్పృశంతి పాణినా వపుః. అమ్మవారి వృత్తాంతం అంతా తెలుసుకుని చాలా సంతోషించి బాలాంబని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని ప్రేమగా చేతితో నిమిరి తలయందు ఆఘ్రాణించి ఆవిడ ఈ విధంగా అమ్మవారిని ఆవిడ ఆదరించారన్నమాట. ఇది చాలా విశేషమైన అంశం. ఈ ఒక్క బాలాంబనే ఆవిడ తన సొంత శక్తిగా తన సొంత స్వరూపంగా ఆవిడ భావించడం. ఈ విధంగా బాలాంబ ఆ 30 మంది బండపుత్రుల్ని ఆవిడ సంహరించారు. ఇప్పుడు ఒకసారి నామం చూస్తే భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. బండపుత్రుల్ని వధించటంలో ఉద్యుక్తురాలైనటువంటి బాలాదేవి యొక్క విక్రమాన్ని చూసి సంతోషించిన తల్లి అని అర్థం అన్నమాట. ఈ విధంగా ఈ నామంలో ఇప్పుడు మనం ముందర చెప్పుకున్న కథాభాగం అంతా కూడా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కథలోకే మనం వెళ్తే ఇప్పుడు మళ్ళీ కొంత కథాభాగం చెప్పుకుని నామాల్లోకి వెళ్ళాలి.
ఈ విషయం భండాసురుడు తెలిసి వాడు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే కొడుకులు పోయినటువంటి దుఃఖం అంతా ఇంత కాదు కాబట్టి